ఆగండి ఆగండి, అక్రమం అక్రమం ఇది. దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా కట్ట అట్ట వేస్తున్నారు. అక్రమం ఇది, అన్యాయం. దేవుడి పొలం అయితే మాత్రం రెండో పంట కూడా ముందుగా నీళ్ళు పెట్టాలా? దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు. ఏంట్రా ముందుగా తప్పరా? బాబు 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 చూడండి, దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా. ధర్మయ్య ఏమైందిరా? అర్థంగా వేస్తున్నారు. చూడండి బాబు, కొడుతున్నారు బాబు. మర్యాదగా కట్ట తింటారు లేదా? ఏం చేస్తాను? ఇస్తున్నాను ఉండరా చిన్ని, అది వాడికి ఇవ్వమ్మా, నీకు ఇంకోటి తయారు చేసి ఇస్తున్నాను. ఎరా గోపి, ఈవేళ శ్రీరామనవమి గుర్తుందా? ఉండి ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కళ్ళతోనైనా చూడ్డానికి రాకుండా ఏమిట్రా నువ్వు చేసే పాటు? నీటెత్తరు కదన్నయ్య, పొద్దున ఆడిపోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది. పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది కానీ ముందు భోజనానికి లేవండి. ఏమిటి ఇదంతా మా మీద అభిమానమే? కాకపోతే మీ తోడికోడలు ఇద్దరు ఆకలికి ఆగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని. చూడండి, మీకు తెలియదేమో, ఆడది పెళ్ళిన తర్వాత తన ఆకలి సంగతి మర్చిపోతుంది. లేరా బుద్ధి, ఏమయ్యా మరిది ఇంత ఆలస్యంగా వచ్చావే? వారికి తిండి తినే తీరికెక్కడదక్కయ్యా, అస్తమానం పొలం పనులు ఉంటే చాలు. అంతేగా చెల్లాయ్, మా మరిదికి పొద్దుపోవడానికి పోట్లాట కూడా ఉండాలి. విన్నావా గోపి, మీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. అది కాదన్నయ్య, మన దేవుడి పొలాలకి నీరెక్కకుండా రాయడి మనుషులు కాలువ కట్టి పెట్టారు. అరే తప్పురాని మన తరమే అడ్డంటే అతను నెట్ అవతల పారేశారు. అంత పని చేయించాడా? ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. తిండి కూడా ఠికానాలే నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదురించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం నీ కడుపు నింపడానికి. అందుకే నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషుల్ని ఎన్ని దెబ్బలు కొట్టారో అన్ని నీ మీద పడతాయి. బాబు ఆయన కొడితే నువ్వేసిపోతావేంటి ఏడుపోకమని? ఎవరో ఏం చేయమన్నావు? వాడిని కొట్టినందుకు అయ్యగారు చేతులు ఎంత కలిసిపోయాయో. అయ్యగారు తీసుకుంటే ఏటేస్తున్నా వేటి పొలాన్ని చూపిస్తారు మరి. ఒక్క తీర్పేమిట్రా అంజయ్, రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయిల్నే మరిపిస్తుంటారు. ఆహా, ఎట్టాగైనా కేవలం తినడమే. ఈ రేతులు ముక్కును చూశారు, అమృతం. నాకునే అమృతం ముక్కనే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుందే? అయ్యగారు తాగుతున్నారు చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోనండి ఇలా ఉంటుంది. అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకెందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ 4 మొహాన్ని పడేయండి, మీ చెప్పుకున్న నాడాలే పడి ఉంటాడు. తప్పు కరణం గారు, నారా అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనకాల గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏటనుకుంటున్నావు ఏంటి? అయ్యగారు సావాసం చిత్తం మరి సెలవు ఇచ్చారు కాదు. రామయ్య గారు ఒప్పుకుంటే నా ఆద్యంతం ఏముంటుంది లేదు గారు. కరెక్ట్ కరణం గారు. మరి సమాధిపోతాం ఏంటి? ఇంకేముంటది? భోజనం. ఆశా ఆశా ఇది అస్తమానం తిని గొడవే, ఏరే పని ఏదు. దొరగారు, ఆటకి ఒక లక్క పెత్తను ఏర్పాటు చేయమంటారా? వద్దుగానే వాసన చూడటానికి మల్లెపూచ మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. అదే
అదేంటబ్బా నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలాంటి డబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు? ఇప్పుడు చూసినా కొత్తగా ఉంది, ఎంత చూసినా చూడాలనిపించే నీ అందం. ఏ అందం ఆరాధనకు ఆధారం అవుతుందో ఆ అందమే ఆడదాని కష్టాలకు కూడా కారణం అవుతుందని మీకు తెలీదా అండి? అదేమిటి జానకి? అవునండి, సీత అగ్ని పరీక్షకు ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి. జానకి, నువ్వు మామూలు మనిషి కావు. అవునండి, నేను మహనీయుని భార్యను. పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతురాన్ని. ఎవరది? ఎలా వెంకన్న? మా అయ్య అసలు లేవట్లేదండి, ఒకటే జ్వరం, ఏవేవో మాట్లాడుతున్నాడు. మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి. జానకి వెళ్ళరానా? ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకుని వాడటం మీ అలవాటేగా. నేను వద్దంటే మాత్రం మాంటారేమిటి? తప్పకుండా వెళ్ళండి. అక్క, అయ్యగారు. ధర్మయ్య, ధర్మయ్య, బాబు బాబు మీరా? పడుకో పడుకో, భయపడకు భయపడకు. లక్ష్మి, ఏం జరిగింది? పొద్దున్నే మావి పొలవందడు వచ్చిన దగ్గర నుంచి ఇలానే బాధపడిపోతున్నాడు. చూడండి బాబు, ఈ దెబ్బలు చూడండి. ధర్మయ్య, ఎవరిని ఇలా కొట్టింది? ఆ వివరాలేం అడుగుద్దు బాబాయ్, నేనేమీ చెప్పలేను. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ దేవుడు వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు బాబు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు బాబు. అదేమిటయ్యా, నువ్వు సాగు చేసుకునే దేవుడు మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? ఏమో బాబు, నాకెందుకు అనుమానంగా ఉంటుంది. అయ్యగా వచ్చిన దగ్గర నుంచి ఇలానే అంటున్నాడు. మాకేమిటో భయంగా ఉంది అయ్యగారు. నువ్వేం కంగారు పడదు లక్ష్మి. ధర్మయ్య, చూడు, అసలు ఇంతకీ ఏం జరిగింది? వాళ్ళు చెప్పు. ఏమి లేదు బాబాయ్, బాగానే ఉంది, తగ్గిపోతుంది బాబు. సరే చెప్పద్దులే. చూడు, నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు తీసుకుని పంపిస్తాను. 4 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకో. బాబు ఊడుపులు అవన్నీ నీకెందుకయ్యా, నువ్వేమి ఆందోళన పడకు. ఆ పనులని తమ్ముడు చూసుకుంటాడు. బాబు. మముగన్న తల్లిరా భూదేవి, మా పైన దయచూపు శ్రీదేవి. మముగన్న తల్లిరా భూదేవి, మా పైన దయచూపు శ్రీదేవి. శ్రీదేవి భూదేవి తోడుగా ఉంటే ఏ దేశమేగినా ఎదురేమి లేదురా. మముగన్న తల్లిరా భూదేవి, మా పైన దయచూపు శ్రీదేవి. నదులు గలగలమంటూ పదము పాడుతూ ఉంటే, నాగేలు భూమిపై నాట్యమాడుతూ ఉంటే, నదులు గలగలమంటూ పదము పాడుతూ ఉంటే, భూమిపై నాట్యమాడుతూ ఉంటే, పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే, పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే, మనకు ఉప్పొంగురా మనకు లోటేమిరా. మముగన్న తల్లిరా భూదేవి, మా పైన దయచూపు శ్రీదేవి.
లాభానికై పరుల దోపిడి చేయు సంపాదనకు ఇంక తోటు లేదు, సంపాదనకు ఇంక తోటు లేదు. 10 మందితో కలిసి మెలసి ఉండకపోతే ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు, ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు. రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా, రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా. రాజ్యాలనే తల్ల క్రిందు